రాడిసన్ డ్రగ్స్ కేసులో ఓ సినీ నటి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సినీ నటి లిషి గణేష్ పేరును ఎఫ్ఐఆర్ లో పోలీసులు చేర్చారు. డ్రగ్స్ పార్టీకి లిషి గణేష్ వెళ్లినట్టుగా గుర్తించారు. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ లో లిషి గణేష్ తో పాటుగా మరో విఐపి శ్వేత పేరు కూడా నమోదు చేశారు. గతంలో లిషి గణేష్ సోదరి కూడా డ్రగ్స్ వాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. యూట్యూబర్స్ గా లిషి గణేష్, సుసిత ఫేమస్ లిషి గణేష్ ను కూడా పిలిచి విచారిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసు పూర్తి వివరాల్ని పరిశీలిస్తే బీజేపీ నేత తనయుడైన గచ్చల వివేకానంద రాడిసన్ హోటల్లో ఈ డ్రగ్స్ పార్టీ ఇచ్చాడు. దీంతో ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులు కేదారీనాథ్ నిర్భయ్ సొంత పూచీకత్తుపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయ్యారు. అలాగే కేసులో ముఖ్య పాత్రధారిగా ఉన్న వివేకానందకు కూకట్పల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. అయితే ఆ పార్టీకి లిషి కూడా వెళ్లిందని గుర్తించామని, ఆమెను ఖచ్చితంగా పిలిచి విచారిస్తామని కూడా చెబుతున్నారు. 2022లో సంచలనంగా రేపిన మెంక్ పబ్ డ్రగ్ కేసులోనూ లిషితో పాటు ఆమె సోదరి కుషిత పేరు కూడా వినిపించింది. ఆ సమయంలో కుషిత ఆ ఆరోపణల్ని ఖండిస్తూ చీజ్ బజ్జీలు తినడానికి వెళ్లామంటూ ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. దీంతో ఆమెను నెటిజన్లు తెగ ట్రోల్స్ చేశారు. జియోమెట్రిక్ బాక్స్ లాంటి షార్ట్ ఫిలిమ్స్ తో నటిగా ఆమె ఓ గుర్తింపు తెచ్చుకుంది. యూట్యూబ్ వీడియోలతోనూ ఆమె యూజర్లను అలరిస్తూ ఉంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, శిరీష, మనం గమనించవచ్చు, రాడిసన్ డ్రగ్స్ కేసులో చాలా మంది 10 మంది వరకు కూడా విఐపీలు ఉన్నట్లు కూడా తేలుతా ఉంది. దీనికి సంబంధించి ఈ రాడిసన్ డ్రగ్ పార్టీలో ఎఫ్ఐఆర్లో చాలా కీలకమైన అంశాలను కూడా పొందుపరిచారు. మనం గమనిస్తే 2 అమ్మాయిలతో పాటు మొత్తంగా 9 మంది మీద ఈ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదు చేయడం జరిగింది. వ్యాపారవేత్తలు గజ్జల వివేకానంద్ అలాగనే అబ్బాస్ మీద కూడా ఇప్పటికే కేసు నమోదు చేశారు. అయితే డ్రగ్స్ సేవించిన వాళ్ళు నిర్భయతో పాటు రఘుచరణ్ కూడా కేసు నమోదైనట్టు ఎఫ్ఐఆర్ చాలా క్రికెట్గా ఉంది. అయితే వ్యాపారవేత్తలు కేదార్నాథ్తో పాటు సందీప్ కూడా దీంట్లో ఉన్నారు. అలాగనే సెలబ్రిటీలో చూస్తే సెలబ్రిటీ శ్వేతతో పాటు లిసిపై కూడా కేసు నమోదైంది. అయితే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఇన్నారెడ్డి, ఇంకా సినీ ప్రముఖులు ఎవరైనా ఉన్నట్లుగా తెలుస్తోందా? ఎవరెవరు ఉన్నారని పోలీసులు చెప్తున్నారు. అయితే శిరీష, మనం గమనిస్తే కేసులో శ్రీనటి లిషి గణేష్ పేరుతో పాటు తర్వాత దీంట్లో మరికొంతమంది ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉంది. అలాగనే విఐపి శ్వేత పేరు వినిపిస్తూ ఉంది. అలాగనే గతంలో ఈ లిషి గణేష్ సోదరి కూడా డ్రగ్స్ వాడిన నేపథ్యంలో యూట్యూబర్గా ఉన్న లిషి గణేష్ అలాగనే సుసిత అలా లిషి గణేష్లో 2 పేర్లు కాకుండా ఇంకా మరికొందరు పేర్లు కూడా ఉన్న అవకాశం ఉంది. వీళ్ళు కూడా అంటే డ్రగ్స్ తీసుకున్న నేపథ్యాన్ని మనం చూస్తే వీళ్ళు పేపర్ రోల్గా చుట్టి డ్రగ్స్ తీసుకున్నారని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా అక్కడ పోలీసులు ఆధారాలను కూడా సేకరించారు. ఇదే కాకుండా దీంట్లో ఇప్పటి వరకు 10 మందికి సంబంధించిన వివరాలు అయితే బయటకు వచ్చాయి. దీంట్లో ఇంకా చాలా మంది ఉన్నారు అన్న నేపథ్యమే కాకుండా అసలు ఈ కేసులో ప్రధానంగా డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, తర్వాత ఎవరు దీంట్లో ప్రధానంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్న నేపథ్యమే కాకుండా ఈ పార్టీలో ఏమైతే ఈ రాడిసన్ హోటల్లో జరిగిన పార్టీ ఏమైతే ఉందో ఇలాంటి పార్టీలు గతంలో ఇక్కడే ఇదే రకంగా జరిగాయని చెప్పేసి అన్న కొంత ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులు సేకరించి ఆ దిశగా ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యంలో వీళ్ళు డ్రగ్స్ పార్టీని గుట్టుచప్పుడు కాకుండా ఏర్పాటు చేసుకొని చాలామంది ఎవరైతే ఈ డ్రగ్స్ అడిక్ట్గా ఉన్నారో, డ్రగ్స్ అలవాటుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మెంబర్లుగా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి గుట్టుచప్పుడు కాకుండా ఈ పార్టీలను ఏర్పాటు చేసుకుంటారని చెప్తున్న పక్కా సమాచారం అయితే ప్రస్తుతం సైబరాబాద్ పోలీస్ దగ్గర ఉంది. ఖచ్చితంగా మరికొన్ని అరెస్ట్ కూడా జరిగే అవకాశం ఉంది. ఇంకా చాలా కీలకమైన వ్యక్తులు ఈ డ్రగ్స్ కేసులో ఉన్నారని చెప్పిన సమాచారం మేరకు తర్వాత దీంట్లో మనం గమనించవచ్చు, వాట్సాప్ చాటింగ్, కాల్ డీటెయిల్స్ కాకుండా దీనికంటూ కొన్ని ప్రత్యేకమైన టీమ్స్ కూడా ఫామ్ చేసినట్టు తెలుస్తూ ఉంది శిరీష. ఆ టీమ్స్ అన్నీ కూడా అంటే కొన్ని వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఈ డ్రగ్స్ పార్టీలు కూడా జరిగినట్టు తెలుస్తూ ఉంది. మరి దీంట్లో ఈ డ్రగ్ పార్టీలో ఇప్పటి వరకు ఉన్న 10 మంది కాకుండా ఇంకా చాలా మంది పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. ఇది రాడిసన్ దగ్గరే కాకుండా కొన్ని ప్రాంతాలను సెలెక్ట్ చేసుకొని అక్కడ కూడా ఈ పార్టీలు జరిగాయి, అక్కడ కూడా ఇలా డ్రగ్స్ కూడా వాడారని చెప్పేసి అన్న ఇన్ఫర్మేషన్ నేపథ్యం కాకుండా
వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న మెంబర్ల ఆధారంగా కూడా మరికొంతమంది అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి కాల్ డీటెయిల్స్, వాట్సాప్ గ్రూప్స్లో ఉన్న సమాచారాన్ని కూడా వాళ్ళు సేకరిస్తున్న పరిస్థితి. ఓవరాల్గా ఈ డ్రగ్స్ కేసులో ఉన్న అందరి మీద నిఘా ఉంది. గతంలో ఎవరైతే డ్రగ్స్కి అలవాటు పడ్డ వ్యక్తులు అవుతున్నారో వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారని చెప్పి దాని నేపథ్యంలో ఇంకా చాలా మంది పేర్లు బయటకు రావాల్సి ఉంది. దీని మీద సైబరాబాద్ పోలీసులు ఒకటే చెప్తా ఉన్నారు, అంటే సాక్ష్యాలు డెవలప్ చేయాలి కాబట్టి దాని మీద కొంత సమయం తీసుకొని ఖచ్చితంగా ఎవరెవరైతే పార్టీలో పార్టిసిపేట్ చేశారో, ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో, ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టేది లేదు. అలాగనే ఈ డ్రగ్ అంటే అసలు ప్రధానంగా ఈ రాడిసన్ కేసుకు సంబంధించి కూడా బయటకు వచ్చిన నేపథ్యం చూస్తే కూడా ఒక దగ్గర అంటే ఎవరైతే డ్రగ్ ప్లాంటర్ ఎవరైతే ఉన్నాడో అతను పట్టుకున్నప్పుడు ఈ గుట్టు బయటకు ఈ రాడిసన్లో జరుగుతున్న డ్రగ్ దందా బయటకు వచ్చింది. ఇతను ఇంకా చాలాసార్లు సప్లై చేశాడు అని చెప్పిన నేపథ్యంలో కూడా ఇంకా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ సప్లై చేసే దాని మీద కూడా సైబరాబాద్ పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తా ఉన్నారు శిరీష. అలాగే అంటే డ్రగ్స్ కేసు విచారణ పూర్తి కావడానికి ఇంకా ఎంత టైం పట్టొచ్చు? రాడిసన్ డ్రగ్స్ కేసులో ఓ సినీ నటి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సినీ నటి లిషి గణేష్ పేరును ఎఫ్ఐఆర్ లో పోలీసులు చేర్చారు. డ్రగ్స్ పార్టీకి లిషి గణేష్ వెళ్లినట్టుగా గుర్తించారు. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ లో లిషి గణేష్ తో పాటు మరో విఐపి శ్వేత పేరు కూడా నమోదు చేశారు. గతంలో లిషి గణేష్ సోదరి కూడా డ్రగ్స్ వాడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. యూట్యూబర్స్ గా లిషి గణేష్, సుస్తా సేమ్ ఫేమస్. లిషి గణేష్ ను కూడా పిలిచి విచారిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసు పూర్తి వివరాల్ని పరిశీలిస్తే బీజేపీ నేత తనయుడైన గజ్జల వివేకానంద రాడిసన్ హోటల్లో ఈ డ్రగ్స్ పార్టీని ఇచ్చాడు. దీంతో ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులు కేదారినాథ్, నిర్భయ్ సొంత పూచీకత్తుపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయ్యారు. అలాగే కేసులో ముఖ్య పాత్రధారిగా ఉన్న వివేకానందకు కూకట్పల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. అయితే ఆ పార్టీకి లిషి కూడా వెళ్లిందని గుర్తించామని, ఆమెను ఖచ్చితంగా పిలిచి విచారిస్తామని కూడా చెబుతున్నారు. 2022లో సంచలనం రేపిన మెంక్ పబ్ డ్రగ్ కేసులో లిస్టాతో పాటుగా ఆమె సోదరి కుషిత పేరు కూడా వినిపించింది. ఆ సమయంలో కుషిత ఆ ఆరోపణలు ఖండిస్తూ చీజ్ బజ్జీలను తినడానికి వెళ్ళామంటూ ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. దీంతో ఆమెను నెటిజన్లు తెగ ట్రోల్స్ చేశారు. జియోమెట్రీ బాక్స్ లాంటి షార్ట్ ఫిలిమ్స్తో నటిగా ఆమె ఓ గుర్తింపు తెచ్చుకుంది. యూట్యూబ్ వీడియోలతోనూ ఆమె యూజర్లను అలరిస్తూ ఉంటారు.